హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనము ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఆమ్లాలు క్షారాలు చెప్పుకుంటున్నాం. అందులో తర్వాతి పార్ట్ వచ్చేసి పిహెచ్ స్కేల్. ద్రావణంలో హైడ్రోజన్ అయానుల గాఢతను లెక్కించడానికి వాడే స్కేలుని పిహెచ్ స్కేల్ అంటారు. అంటే ఒక ద్రావణంలో మనం ఏ ద్రావణమైనా తీసుకున్నా దాంతో హైడ్రోజన్ అయానులు ఉంటాయన్నమాట. ఆ హైడ్రోజన్ అయానుల యొక్క గాఢతను తెలుసుకోవడానికి వాడే స్కేల్ని పిహెచ్ స్కేల్ అంటారు. పిహెచ్ లో పి అనే అక్షరము పొటెన్స్ అనే పదాన్ని సూచిస్తుంది. పొటెన్స్ అంటే సామర్థ్యం అనమాట. ఇక్కడ పిలో పి అంటే పొటెన్స్ అని, దాని మీనింగ్ వచ్చేసి సామర్థ్యము. అయితే పిహెచ్ స్కేల్ ని కనుగొన్నది ఎవరంటే సోరెన్సెన్ అనమాట. ఆయన వచ్చేసి ఈయనే పిహెచ్ స్కేల్ ని కనుగొన్నటువంటి సోరెన్సెన్. ఒక ద్రావణము పిహెచ్ విలువ దాని ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించే సంఖ్య మాత్రమే. అంటే ఒక ద్రావము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉందా అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తామన్నమాట పిహెచ్ స్కేల్ని. అయితే పిహెచ్ అనేది సంఖ్య మాత్రమే. తటస్థ ద్రావణపు పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుందంట? 7గా ఉంటుంది. నెక్స్ట్, పిహెచ్ స్కేల్ పై 7 కంటే తక్కువ విలువలు కలిగిన ద్రావణాన్ని ఆమ్ల ద్రావణాలని, 7 కంటే ఎక్కువ విలువలు కలిగిన ద్రావణాన్ని క్షార ద్రావణాలు అంటాం అన్నమాట. నెక్స్ట్, పిహెచ్ విలువ 7 నుండి 14కు పెరుగుతూ ఉంటే అది ఆ ద్రావణంలో హైడ్రోనియం అయానుల గాఢత తగ్గడాన్ని, ఓహెచ్ అంటే హైడ్రాక్సైడ్ అయానుల గాఢతను పెరగడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు పిహెచ్ స్కేల్ ఇది కదా, ఇక్కడ 7 నుంచి 14 వెళ్తుంటే ఏమైతుంది? క్షారత్వం పెరుగుతుంటుంది, అంటే ఆమ్లత్వం తగ్గిపోతుందనే మాట కదా. అందుకే 7 నుండి 14 పెరుగుతూ ఉంటే ఆ ద్రావణంలోని హైడ్రోనియం అయానుల గాఢత తగ్గుతుంది. హైడ్రోనియం అయానుల గాఢత తగ్గుతుందంటే ఆమ్లత్వం తగ్గిపోతున్నట్లని మీనింగ్. నెక్స్ట్, ఆమ్లాలు బలమైనవి, బలహీనమైనవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. బలమైనటువంటి ఏంటి? 0 నుండి 3 వరకు ఉండేటువంటి బలమైన ఆమ్లాలు అంటాము. 4, 5, 6 ఇవి బలహీనమైనటువంటి ఆమ్లాలు అంటాము. ఇది చూడండి, పిహెచ్ స్కేల్లో 0, 1, 2, 3 అనేటివి బలమైన ఆమ్లాలు, 4, 5, 6 అనేది బలహీనమైనటువంటి ఆమ్లాలు. నెక్స్ట్, తటస్థ ద్రావణం యొక్క పిహెచ్ విలువ 7గా ఉంటుందని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్, క్షారాల్లో కూడా బలమైన క్షారాలు, బలహీనమైన క్షారాలు ఉంటాయి. బలమైన క్షారాలు వచ్చేసి 11, 12, 13, 14 సంఖ్యల్ని బలమైన క్షారాలు అంటాము. 8, 9, 10ని బలహీనమైనటువంటి క్షారాలు అంటాము. చూడండి, పిహెచ్ స్కేల్లో 8, 9, 10 వచ్చేసి బలహీనమైన క్షారము, 11, 12, 13, 14 బలమైన క్షారాలుగా ఉన్నాయి. ఒక ఆమ్లము లేదా క్షారము యొక్క బలం ద్రావణం రూపంలో ఉన్నప్పుడు వాటిలో హైడ్రోనియం లేదా హైడ్రాక్సైడ్ అయానుల గాఢత మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి పదార్థము ఆమ్లమైన ఉండొచ్చు, క్షారమైన ఉండొచ్చు. అయితే అది ఎంత ఆమ్లత్వం కలిగి ఉంది లేదా ఎంత క్షారత్వం కలిగి ఉంది అంటే వాటి యొక్క గాఢత ఏ విధంగా ఉందని ఎట్లా తెలుసుకుంటామంటే, వాటిలో కరిగి ఉన్నటువంటి ఆ ద్రావణంలో హైడ్రోనియం అయానులు లేదా హైడ్రాక్సైడ్ అయానుల గాఢత మీద, అంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు HCl తీసుకుంటే, HCl అనేది బలమైన ఆమ్లము. ఎందుకు బలమైన ఆమ్లం అయింది? అందులో ఎక్కువ మోతాదులో హైడ్రోనియం అంటే H3O+ అయాన్లు ఉంటాయి. CH3COOH ఇది ఒక బలహీనమైనటువంటి ఆమ్లము. మనము వెనిగర్లో వాడతాము. అదేగాక ఊరగాయ పచ్చళ్ళు వీటిల్లో ఉంటాయి కదా, వీటిలో ఆహారం పదార్థాలు నిల్వ ఉండడం కోసము ఈ CH3COOH అంటే ఎస్టిక్ ఆమ్లాన్ని కలుపుతాం. ఎస్టిక్ ఆమ్లం అనేది ఒక బలహీనమైనటువంటి ఆమ్లము. ఎందుకంటే దీంట్లో హైడ్రోనియం అయానులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలమైనటువంటి క్షారము. దీంట్లో OH అయానులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, NaHCO3 దీన్ని సోడియం బైకార్బోనేట్ లేదా వంట సోడా అంటాము. ఇది కూడా బలహీనమైనటువంటి క్షారము. సో బలహీనమైనటువంటి క్షారం కాబట్టి మనం ఆహార పదార్థంలో వాడినా కానీ ఎక్కువ ప్రమాదం అనేది జరగదు. నెక్స్ట్, పిహెచ్ మీటరు అనున్నది జల ద్రావణాలలో హైడ్రోజన్ అయానుల చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వము లేదా క్షారత్వాన్ని పిహెచ్ రూపంలో తెలియజేసేటువంటి సాధనము. ఇప్పుడు మనం ఒక పదార్థంకి ఆమ్లత్వం ఉందా, క్షారత్వం ఉందా అనేది పిహెచ్ స్కేల్ ఆధారంగా చెప్పుకుంటున్నాం కదా. అయితే పిహెచ్ మీటర్ అనేది కూడా, ఇది స్కేల్ కాదు, ఇది ఒక మీటరు. ఈ మీటర్ అనేది జలద్రావణంలో H+ అయానుల అంటే హైడ్రోజన్ అయానుల చర్యాశీలత ఏ విధంగా ఉందనేది తెలియజేసే సాధనము. ఇప్పుడు పిహెచ్ మీటర్ ఎలా ఉంటుందంటే,
ఇది పిహెచ్ మీటర్ అనమాట. ఈ పిహెచ్ మీటర్లో ఇక్కడ బీకర్లో ఒక జా ఉంది కదా, దీంట్లో మనం ద్రావణం తీసుకుంటాం. అది ఆమ్ల ద్రావణం అయినా కావచ్చు, క్షార ద్రావణం అయినా కావచ్చు. ఒక వైర్ ద్వారా దాన్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఇక డిజిటల్ మీటర్లో దాని యొక్క వాల్యూ వస్తుందన్నమాట, పిహెచ్ వాల్యూ. దీనిని ప్రయోగశాల స్థాయి నుండి పరిశ్రమల స్థాయి వరకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వివిధ రకాల పిహెచ్ విలువలు తెలుసుకుందాం. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని H2SO4 అంటారు. ఇది 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుంటాము, బ్యాటరీలలో ఉపయోగించేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుంటాము, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుంటాము. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే దాని యొక్క పిహెచ్ విలువ 0గా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ యాసిడిటీ కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన బ్యాటరీలలో, ఇప్పుడు బైక్, కార్లు, ఇన్వర్టర్లో యూజ్ చేసేటువంటి బ్యాటరీలలో కూడా యాసిడ్ కలుపుతారు. ఆ యాసిడ్లో ఏముంటుందంటే H2SO4 ఉంటుంది. దీని యొక్క పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుందంటే 0.5గా ఉంటుంది. నెక్స్ట్ సజాల H2SO4 అంటే సజాల హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క వాల్యూ 1గా ఉంటుంది. నెక్స్ట్ పానీయాలు, అంటే మనం కొన్ని తాగేటువంటి పానీయాలలో ఏ దాంట్లో ఏ విధంగా పిహెచ్ వాల్యూ ఉంటుందని తెలుసుకుందాం. మనం జనరల్గా తాగేటువంటి కూల్ డ్రింక్స్లలో కానీ తాగే పదార్థాలలో 2.5 నుంచి 3.5 వరకు పిహెచ్ వాల్యూ ఉంటుంది. నిమ్మరసంలో అయితే 2 నుంచి 4 వరకు ఉంటుంది. ద్రాక్ష రసంలో 3.2 ఉంటుంది. బత్తాయి రసంలో అయితే 3.5 ఉంటుంది. టమాటాలు వచ్చేసి 4.1 ఉంటుంది. మన వెనిగరు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. సో పచ్చళ్ళు నిల్వ ఉంచడం కోసము, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాళ్ళు ఈ వెనిగర్ అనేది వేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు అనమాట. సో దీని యొక్క పిహెచ్ విలువ 4గా ఉంటుంది. బీరు అలాగే కాఫీ, ఈ రెండింటిలో కూడా పిహెచ్ విలువ 5గా ఉంటుంది. సోడా నీరు అంటే మనం కూల్ డ్రింక్స్ తాగుతుంటాం కదా, ఆ స్ప్రైట్ కావచ్చు, ఇట్లా థమ్స్అప్లు కావచ్చు, వీటిల్లో ఏ విధంగా ఉంటుంది అంటే పిహెచ్ వాల్యూ 5.5గా ఉంటుంది. మనం తాగేటువంటి పాలల్లో 6.5గా ఉంటుంది. నెక్స్ట్ నీరు 3 రకాలుగా పిహెచ్ వాల్యూస్ నేను రాశానండి. వర్షపు నీరు, శుద్ధ జలము, సముద్రం నీరు. వర్షపు నీరులో 5.8 ఉంటుంది. శుద్ధ జలం అంటే ప్యూర్ వాటర్ అనేది పిహెచ్ విలువ 7 ఉంటుంది. సముద్రపు నీరు వచ్చేసి 7.8గా ఉంటుంది. మానవ శరీరంలో కూడా కొన్ని రకాల పిహెచ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు జఠరసం అనేది చిన్న పేగుళ్ళ దగ్గర మనకు ఉత్పత్తి అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక రసం అనమాట జఠరసము. దీని యొక్క పిహెచ్ విలువ 1 నుంచి 2 వరకు మాత్రమే ఉంటుంది. మనము వేసే ఉమ్మి 6.4 నుంచి 6.9 వరకు ఉంటుంది. మన కంటి నుంచి వచ్చే కన్నీరు 7.4గా ఉంటుంది. అలాగే మన రక్తం యొక్క పిహెచ్ వాల్యూ 7.4గా ఉంటుంది. అందుకే రక్తం అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని కూడా మనం బయాలజీ క్లాస్లో చెప్పుకున్నాము. మూత్రం యొక్క పిహెచ్ విలువ కొంచెం ఆమ్లత్వము మరియు క్షారత్వాల మధ్య ఉంటుంది అనమాట. అంటే మూత్రం లవణాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి సో నియర్లీ 7, మనకు 7 అనేది తటస్థంగా ఉంటుంది కాబట్టి 7.5 వరకు ఉంటుంది అనమాట. అంటే ఇది నెక్స్ట్ టూత్ పేస్ట్ యొక్క పిహెచ్ విలువ 8 ఉంటుంది. సోడా ద్రావణాలు, అంటే సోడా ద్రావణం అంటే వంట సోడా ఉంది, వాషింగ్ సోడా ఉంది. సో వంట సోడాని మనం బేకింగ్ సోడా అంటాము. దీని యొక్క పిహెచ్ వాల్యూ 8.5 ఉంది. వాషింగ్ సోడా వచ్చేసి 9 ఉంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వచ్చేసి పిహెచ్ వాల్యూ వచ్చేసి 10.5 ఉంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఏం చేస్తామంటే మనం యాంటీ యాసిడ్గా వాడతాం అనమాట. మనకు యాసిడిటీ ఏమన్నా వచ్చినప్పుడు దానికి విరుగుడుగా మనం ఈనో ఇట్లాంటి తాగుతుంటాం కదా, ఆ ఈనో వాటిల్లో కూడా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది. సో ఇది ఎక్కువ డాక్టర్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది అత్యధిక క్షారత్వం కలిగింది, అంటే బలమైనటువంటి క్షారం అనమాట. ఇది సజాల సోడియం హైడ్రాక్సైడ్ అయితే 13గా ఉంటుంది. గాఢ సోడియం హైడ్రాక్సైడ్ అయితే 14 కలిగి ఉంటుంది. అమోనియం అనేది కూడా మనము చూసినట్లయితే 11.5 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను ఏ విధంగా రాశానంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండడం కోసము ఇలా డివైడ్ చేసేసి రాశాను అనమాట. నెక్స్ట్ నిత్య జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత, అంటే పిహెచ్ దీని యొక్క విలువలు ఏమేమి ఉంటాయి అని చెప్పుకుంటే, వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుందంటే 5.6 కంటే తక్కువ అవుతుంది అనమాట. ఒకవేళ తక్కువగా మామూలుగా వర్షపు నీరు వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం, వర్షపు నీరు వచ్చేసి 5.8 అనమాట. సో 5.6 కంటే తక్కువ అయితే దానిని ఆమ్ల వర్షం అంటాము. ఇప్పుడు 5 కన్నా తక్కువ అయిపోతే ఏమవుతుందంటే అది యాసిడిటీ ఎక్కువ ఉన్నట్టే కదా పిహెచ్ స్కేల్ ప్రకారం. కాబట్టి 5.6 కంటే తక్కువ అయితే దానిని ఆమ్ల వర్షం అంటారు.
ఈ ఆమ్ల వర్షము నీరు నదీ జలాలలో కలిసినప్పుడు నదీ జలాల యొక్క పిహెచ్ విలువలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే నది నీటికి ఆల్రెడీ ఒక పిహెచ్ విలువ ఉంటుంది. ఈ ఆమ్లం వచ్చి చేరేసరికి దాంట్లో అంతకు ముందు ఉన్నటువంటి పిహెచ్ విలువలు అనేది చేంజ్ అవుతాయి. జనరల్గా పరిశ్రమల నుండి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోకి చేరిన తర్వాత కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ కాస్త సల్ఫ్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నత్రిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఇవన్నీ మూడు కలిసి ఆమ్ల వర్షాలుగా చేంజ్ అయ్యి భూమిపై పడతాయి అన్నమాట. భూమిపై పడి నదులలో చేరిపోతాయి. సో దీనివల్ల ఏంటి నష్టం అంటే తాజ్మహల్, కొన్ని రకాల కట్టడాలు మరియు చర్మానికి హాని కలిగించేవిగా ఉంటాయి. సో ఆమ్లాలు వర్షాల వల్ల నది జలాలు కలుషితమవుతాయి. నది జలాల్లో నివసించేటువంటి జీవరాశులు ఉంటాయి కదా, చేపలు ఇలాంటివి, వాటి కూడా ప్రాణాలకి మనుగడ కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ పిహెచ్ విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టీత్ డికే అంటారనమాట. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది. దంతక్షయం అంటే ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం. ఇప్పుడు మనం చూడండి ఈ ఇమేజ్లో పళ్ళు ఏ విధంగా పుచ్చిపోయినాయి అంటే అలా, ఎందుకంటే పిహెచ్ విలువ 5.5 కన్నా తక్కువ అవడం వల్ల ఈ పళ్ళు పుచ్చిపోయినాయి. దీన్ని టీత్ డికే అంటారు. సో మన పంటి పైన పింగాణి పొర ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ పింగాణి పొర దేనితో తయారవుతుందంటే కాల్షియం ఫాస్ఫేట్తో నిర్మితమై ఉంటుంది. ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది నీటిలో కరగదు. అందుకే మనము నీళ్లు తాగినా ఏవి తాగినా మన పంటి పైన ఉన్నటువంటి పింగాణి పొర అనేది కరిగిపోదు. నోటిలో ఉన్న బ్యాక్టీరియా దంతాల మధ్య ఉన్న ఆహారాన్ని వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. కావున పిహెచ్ విలువ తగ్గుతుంది. నోటికి మామూలుగా సాధారణ ఒక పిహెచ్ విలువ ఉంటుంది. ఈ పిహెచ్ విలువ ఉండేది ఏమవుతుందంటే మన తిన్న ఆహారం సరిగా నోట్ శుభ్రం చేసుకోకపోతే నైట్ టైమ్స్ ఆ పండ్ల మధ్య చిక్కుకున్న ఆహారంలో ఈ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అక్కడ పండ్లు పుచ్చిపోవడానికి చేస్తుంది. అంటే ఈ పుచ్చిపోవడంతో పాటుగా ఏం చేస్తుంది, ఒక యాసిడ్ అనేది అది రిలీజ్ చేస్తూ ఉంది అనమాట. అంటే ఆమ్లత్వాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇప్పుడు దీనికి విరుడు కూడా, అంటే ఈ ఆమ్లాన్ని మనం న్యూట్రల్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ఎందుకు చేసుకోవాలి, బ్రష్ టూత్ పేస్ట్ లో మన పిహెచ్ విలువ 8గా ఉంటుంది అనమాట. అంటే ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఆమ్లత్వం ఎక్కువ అవడం వల్ల ఈ పండ్లు పుచ్చిపోవడం జరిగింది. దీని విరుగుడు కోసం మనం క్షారాన్ని కలపాలి. క్షారం అంటే టూత్ పేస్ట్ మనం బ్రష్ చేసామంటే అప్పుడు న్యూట్రల్ అయిపోయి పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. ఇది సైంటిఫిక్ గా జరిగేది. మనం రకరకాల పెప్సిడెంట్ యాడ్లు ఇవేమి చూస్తుంటాం అనమాట. పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి పెప్సిడైన్ వాడండి అంటుంటారు కదా, అది కాదండి. ఇక్కడ ఆమ్లత్వం ఎక్కువ అవడం వల్ల దాన్ని విరుగుడు చేయడం కోసము మనము బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే మనకు ఏదైనా తిన్నప్పుడు డైజెస్ట్ కాక చాలా అసిడిటీ ఫామ్ అవుతుంటుంది కదా, దీని నుండి విముక్తి పొందడం కోసం యాంటాసిడ్ గా పిలువబడే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని కూడా అంటారు. ఇది బలహీనమైనటువంటి క్షారం. మనకు ఆమ్లం అనేది ఎక్కువగా ఉత్పత్తి అయింది కడుపులో. సో దీన్ని న్యూట్రల్ చేయడం కోసము మనము బలహీనమైనటువంటి క్షారమైన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని తీసుకోవాలన్నమాట. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎట్లా ఉంటుందంటే ఇది. సో ఇక్కడ చూడండి యాంటాసిడ్ టాబ్లెట్ అంటారు. సో ఇది సిరప్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఈనోవరా ఇట్లా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో పిహెచ్ను కలిగి ఉన్న మట్టి అవసరం అనమాట. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఆమ్ల వాతావరణంలో నేలల్లో పెరుగుతాయి. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే క్షార నేలలో పెరుగుతాయి అనమాట. కాబట్టి మొక్కలు పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో పిహెచ్ కలిగినటువంటి మట్టి అనేది అవసరం. నెక్స్ట్ అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువుల్ని ఉపయోగిస్తుంటాం. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మారుస్తుంది. అంటే ఇప్పుడు మనం వేసే ఎరువులు ఏం చేస్తాయంటే ఆమ్లత్వాన్ని పెంచేటివిగా ఉంటాయి కొన్ని ఎరువులు క్షారత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆమ్లత్వంగా మార్చిన నేల ఏమవుతుందంటే కొన్ని రకాల పంటలకు పండే అవకాశం ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, దాన్ని తగ్గించడానికి, ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతాము. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం అనమాట. ఆమ్ల నేలల్లో క్షారాన్ని కలిపేస్తే ఒక న్యూట్రల్ అయిపోయి మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. ఇదే విధంగా క్షార స్వభావాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం కలిగినటువంటి కొన్ని రకాల ఎరువుల్ని మనం వేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రైతు ఎరువులు చల్లుతుంటున్నాడు. ఆమ్లం కలిగినటువంటి నేలని న్యూట్రలైజ్ చేయడానికి క్షార స్వభావం ఎరువుల్ని వాడుతున్నాడు. క్షార స్వభావం కలిగినటువంటి నేలను న్యూట్రల్ చేయడానికి ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఎరువుల్ని
వేస్తున్నాడు. నెక్స్ట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏంటి అంటే వంట సోడా. మనము దోశలు, బజ్జీలు వీటిల్లో వేస్తుంటారు కదా, సో దాన్ని బేకింగ్ సోడా అంటాము. ఇది కూడా ఒక బలహీనమైనటువంటి క్షారము. తేనెటీగలు కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది. మనకి ఏమన్నా తేనెటీగలు కావచ్చు, లేకపోతే ఇంకా కందిరీగలు ఇవి కుట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే ఈ బేకింగ్ సోడా పౌడర్ని కొద్దిగా వాటర్ అప్లై చేసేసి రుద్దుకుంటే ఆ నొప్పి నుండి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఎందుకు ఇది జరుగుతుంది? ఇప్పుడు తేనెటీగ కుట్టినప్పుడు దాంట్లో ఏముంటుంది, మిథనోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది యాసిడ్ కదా, దీన్ని న్యూట్రల్ చేయడానికి మనం బేకింగ్ సోడా కలపాలి. బేకింగ్ సోడా అంటే ఇది క్షారం అనమాట. ఈ క్షారము తో రుద్దడం వల్ల అక్కడ న్యూట్రల్ అయిపోయి కొంచెం మనము నొప్పి నుండి ఉపశమనం పొందుతాము. కీటకము కొండి నుండి విడుదలయ్యేది ఏంటంటే మిథనోయిక్ యాసిడ్. సో కీటకం అనేది కుట్టినప్పుడు దాని నుండి మిథనోయిక్ యాసిడ్ వస్తుంది. దీన్ని ఫార్మిక్ ఆమ్లం అని కూడా అంటాము. చీమ కొట్టులోను వీటిల్లో కూడా ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. ఆకులపై ముండ్లు ఉండే దూలగొండి మొక్క, దీన్ని నెటిల్ ప్లాంట్ అంటారు. దీంట్లో కూడా మిథనోయిక్ ఆమ్లం ఉంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. నెటిల్ ప్లాంట్ అంటే ఇది నెటిల్ ప్లాంట్. మనం ఏమంటామంటే దీన్ని దురదాకు అంటాం. సో ఇది ఎప్పుడన్నా ఎవరైనా ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి మనకు రుద్దుదే మనకు అంత దురదగా ఉంటుంది కదా, ఇది నెటిల్ ప్లాంట్ అనమాట. సో ఈ దురద నుంచి మనం ఉపశమనం పొందాలంటే మనము డక్ ప్లాంట్ అనమాట. ఇది డక్ ప్లాంట్. ఈ డక్ ప్లాంట్ ఆకు రుద్దుకుంటే ఉపశమనం వస్తుంది అనమాట. చూడండి, ఆకులపై ముండ్లు ఉండే దూలకొండ మొక్క నెటిల్ ప్లాంట్ లో మిథనోయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశపెడుతుంది అనమాట. అంటే మనం రుద్దగా ఆకు రుద్దుకోగానే చర్మానికి దురద మొదలవుతుంది. దీని నుండి ఉపశమనం పొందడం కోసము దుష్టిపాకు, ఈ దుష్టిపాకుని డక్ ప్లాంట్ అంటారు. దీన్ని రుద్దుకుంటే ఉపశమనం పొందొచ్చు అనమాట.